వరంగల్ కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. 2 రోజులుగా ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది. ఇయాల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మండుతున్న ఎండలకు జనం అల్లాడుతున్నారు. వడగాలులకు జనం చచ్చిపోతున్నారు. ఇక వరంగల్ ఎండల తీవ్రత ఎట్లుందో కృష్ణమోహన్ చెప్తారు. మనం ప్రస్తుతం హన్మకొండ చౌరస్తాలను ఇక్కడ జనాన్ని కలిసి చూస్తేనే ఎండలు ఎట్లా దంచి కొడతాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడ చాలా వ్యాపారాలు జరుగుతాయి. హన్మకొండకు చాలా కీలకమైంది. ఇక్కడ జరిగే వ్యాపారాలకు సంబంధించి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు జరుగుతాయి. ఇక్కడ నిత్యం కూడా జనం ఉంటారు. కానీ ఇవాళ చూస్తే జనం కూడా చాలా పలసగా ఉన్నాయి. కొన్ని షాపులు కూడా బందుకున్నాయి. ఎందుకంటే ఉదయం 9 తర్వాత నుంచే 30 డిగ్రీల సెల్సియస్ దాడుతుంది. ఆ తర్వాత చూస్తే కూడా మధ్య అంటే నడినెత్తికి ఎండ వచ్చేసరికి చూస్తే మాత్రం అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా వరకు కూడా జనం ఇళ్లకే పరిమితం అవుతారు. దీంతో దుకాణాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. చాలా వరకు మడగలు కూడా బందే ఉన్నాయని చెప్పొచ్చు. అట్లా చాలా చిన్న చిన్న వ్యాపారాలు అయితే అసలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎండ మాత్రం చాలా వరకు దంచి కొడుతున్నాయి. చూడు, వెహికల్స్ కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేక పైన ఈ కొబ్బరి నారతో చేసినటువంటి వాటితోటి వేసుకునే పోతాను. చాలా వరకు జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక పెద్ద ఆయన పోతాను, ఆయన అడుగుదాం. ఎట్లున్నాయి ఈసారి ఎండలు? ఎట్లా కొడుతున్నాయి? బాగున్నాయి సార్, ఎండలు బాగున్నాయి. ఇప్పుడు నా వయసు ఇప్పుడు 71 రన్నింగ్. నేను ఇప్పటి వరకు ఇది మూడోసారి మూడోసారిలా ఇది బాగా ఎక్కున్నది. ఎప్పుడెప్పుడు చూసినా ఇట్లా ఎంత బాగా? నేను 1981లో ఒకసారి చూసిన, దాని తర్వాత మళ్ళీ 95లో చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తాను. చాలా బాగున్నాయి ఎండలు. వడగాల్పు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇంత ఎండను ఎప్పుడు నేను గమనించలే. ఇక ముందు ఎట్టుంటుంది కానీ ఇప్పటికైతే నేను 3 సార్లు చూసిన. 3 సార్లలో ఈసారే ఎక్కువ ఎట్లున్నాయమ్మా ఎండలు? ఎట్లున్నాయి? అసలు నిలబడేటట్టున్నాయి? అసలు చాలా బాగా కొడుతున్నాయి ఎండలు. అసలు బయటికి వద్దామంటేనే భయం అవుతుంది. ఎలా ఎక్కడ ఏమవుతుందో కూడా తెలియలేదు. చూడొచ్చు, ఈడ వచ్చిన వాళ్ళు కూడా కొద్దిసేపు ఎండలో తిరిగిందంటే వాళ్ళందరూ కూడా ఏదైనా జ్యూస్ పాయింట్ ఉందా ఏదైనా చూసుకుని ఆడ కొద్దిసేపు జ్యూస్ ఏదో చూసి చల్లబడ్డ తర్వాతనే మళ్ళీ పోతాను. ఈడున్నారు కొంతమంది, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో కూడా మాట ముచ్చట పెడదాం. ఎట్లున్నాయి ఎండలు ఈసారి? ఎట్లా కనిపిస్తాయి ఈసారి? పోయిన సంవత్సరం కన్నా చాలా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉందండి. ఇగో ఈడ మంచిగా జ్యూస్ పాయింట్ చేసే వ్యాపారి కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎట్లున్నాయి ఈసారి ఎండలు? గిరాకీ ఎట్లున్నది మీకు? అసలు జనం వస్తారా బయటికి? ఈసారి ఎండలు బాగా ఉన్నాయి. బాగా ఎండలుగా బాగా సెగ్గాలి వస్తుంది. సెగ్గాలకి అది యొక్క జనాలు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బస్ స్టాప్ ఉంది కానీ నిలబడటానికి వాళ్ళకి నీడ లేదు. అందుకని బాగా అవస్థ పడుతున్నారు. మీ దగ్గర గిరాకీ ఎట్లుంటుంది ఈసారి? మా దగ్గర గిరాకీ అంటే ఎక్కువ పర్వాలే. చాలా మంది వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎండలకు భయపడే పరిస్థితి. ఇక చూసినా ఇక్కడ బస్సు వచ్చింది. ఇప్పుడు బస్సును చూడొచ్చు. బస్సు ఎక్కేటోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈడ ఎండలో నిలబడ్డోళ్ళే బస్సు ఎక్కాలి. అట్లా ఎక్కితే తప్ప లేదు. చాలా మంది ఎండలో నిలబడాలి అంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఎండలకు సంబంధించి చూస్తే కూడా వరంగల్ పాత జిల్లాలలో, వరంగల్ అర్బన్ జిల్లాలో కావచ్చు, రూరల్ జిల్లాలో 45 డిగ్రీల వరకు ఉన్నది. అదేవిధంగా మహబూబాబాదు, జనగామల 47 డిగ్రీల వరకు కూడా పైనే ఉంటున్నాయి అని చెప్తాను. మా భూపాలపల్లిలో ఎక్కువగా 48 డిగ్రీల వరకు ఉన్నాయి. మా కేసముద్రం దగ్గర కూడా ఎండ తీవ్రతతోటి గబ్బిలాలు కూడా 100 వరకు కూడా చచ్చిపోయినాయి. అక్కడ స్ప్రింక్లర్లతోటి నీళ్లు కొట్టే ప్రయత్నం చేస్తారు. చాలా వరకు జంతువులు లాంటివి అయితే మాత్రం నీళ్లకు కటకటలాడుతాయి. ఆడ నీళ్లు దొరికే పరిస్థితి లేదు. చాలా వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనంతో పాటు ఇటు జంతువులు కూడా ఇబ్బంది పడతారు. నగరంలో అయితే బయటికి వచ్చే పరిస్థితి లేదు. సాయంత్రం పొద్దుగు వరకు కూడా ఎవరు బయటకు వస్తలేరు. ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చినా 10-15 నిమిషాలకే అలసిపోయే పరిస్థితి ఉంది. అధికారులు కూడా చెప్తున్నారు, డాక్టర్లు అదే చెప్తారు. ఎవరు కూడా అత్యవసరమైనటువంటి పనులుంటే తప్ప ఎవరు బయటికి రావద్దు. బయటకు వచ్చినా కానీ కనీస జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అరగంటకోసారన్నా మంచినీళ్ళు తాగాలి. ఎక్కడన్నా కొద్దిసేపు అన్నా చెట్టు నీడనో ఎక్కడో ఒక చోట నీడనున్న తర్వాత మళ్ళీ తమ పనులు చేసుకోవాలని కూడా సూచిస్తారు. ఇది ప్రస్తుతం ఎండల పరిస్థితి. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ చౌరస్తాకెళ్ళి.